డైట్లో పాస్ సంఘటన 1959 సంవత్సరంలో సోవియట్ యూనియన్లోని యూరల్ పర్వత శ్రేణి యొక్క ఉత్తర భాగంలో అత్యంత అనుభవం గల పర్వతారోహకులు అంతుచిక్కని రహస్యంతో మరణించడం జరిగింది. వారి మరణానికి సంబంధించినటువంటి రహస్యం ఇప్పటికీ ఒక మిస్టరీగానే ఉంది. యూరల్ పాలిటెక్నిక్ కాలేజ్కి సంబంధించిన అత్యంత అనుభవం గల పర్వతారోహకులు ఈగోర్ డైట్లో నాయకత్వంలో 10 మంది పర్వతారోహకులు యూరల్ పర్వత శ్రేణిని అధిరోహిస్తూ ముందుకు వెళ్ళడం జరిగింది. అందులో ఒకరిని అనారోగ్య కారణంగా మోకాలు నొప్పుల కారణంగా తిరిగి వెనుకకు పంపించడం జరిగింది. మిగిలిన 9 మంది పర్వతారోహకులు ఎంతో కఠినమైన -30°C గల ఉష్ణోగ్రతలో ముందుకు వెళ్ళడం జరిగింది. ఎంతో ధైర్య సాహసాలతో ముందుకు వెళ్ళిన బృందం ఒకరోజు అత్యంత కఠినమైన కోలత్స్క్లావ్ పర్వతం యొక్క తూర్పు భాగంలో గుడారాన్ని ఏర్పరచుకొని అక్కడ నైటు బస చేయడం జరిగింది. అలా బస చేసినటువంటి పర్వతారోహకులు అనుకోకుండా కత్తులతో ఆ గుడారాన్ని చించి బయటకు నడుచుకుంటూ వెళ్ళి కొంత దూరంలో మరణించడం జరిగింది. అనుమానాస్పదంలో మరణించడం జరిగింది. 9 మంది పర్వతారోహకుల మృతదేహాలు 3 వేర్వేరు ప్రదేశాల్లో కనుగొనబడ్డాయి. మొదటి 3 మృతదేహాలు గుడారం నుండి కొంచెం దూరంలో మంచుతో కప్పబడి కనుగొనబడ్డాయి. ఇంకా 2 మృతదేహాలు గుడారం నుండి సుమారు 1.5 కిలోమీటర్ల దూరంలో అటవీ అంచునున్న ఒక దేవదారు చెట్టు దగ్గర కనుగొనబడ్డాయి. 2 చెప్పులు లేకుండా కేవలం లోదుస్తులతో మాత్రమే ఉన్నారు. చెట్టుపై చిన్న మంట ఆనవాళ్ళు మరియు విరిగిన కొమ్మలు కనిపించాయి. మిగిలిన 4 నదిలో కొట్టుకుపోయి ఒక లోయలో బలమైన గాయాలతో, ఒకరికి కన్ను, మరొకరికి నాలుక, ఇంకొకరికి ఛాతీ భాగంలో తీవ్రమైన గాయాలను, ఇంకొకరికి తలపై బలమైన గాయంను గుర్తించడం జరిగింది. దర్యాప్తులో ఇందులో 5 మృతదేహాలు హైపోథర్మియా కారణంగా, అంటే శరీర ఉష్ణోగ్రత పూర్తిగా తగ్గిపోయి మరణం సంభవించడం. ఈ 5 మరణాలకు హైపోథర్మియా అని కారణం తెలుపగా, మిగిలిన 4 మృతదేహాలపై తీవ్ర గాయాలున్నాయని తెలిపింది. ఈ మరణాలకు కారణం బలమైన హరికేన్ వంటి గాలుల వలన వాళ్ళు కొట్టుకుపోవడం వంటి సంఘటన జరిగింది అని భావిద్దామన్నా, వారితో పాటు ఆ గుడార మానవాళ్ళు కూడా కనిపించకుండా పోవాలి. కానీ ఆ గుడారం చెక్కు చెదరకుండా అలానే ఉంది. ఈ మరణాలకు ఏదైనా అటవీ తెగవారు కానీ జంతువులు కానీ దాడి చేసి ఉంటాయని భావిద్దామన్నా, అక్కడ ఆ మంచులో వీరి పాదముద్రలు తప్ప ఇంకా ఏ ఇతర పాదముద్రలు కానీ అలాంటి పరిస్థితులు కానీ కనిపించలేదు. మరి ఇతర గ్రహాంతర వాసుల పని అంటే ఇది కూడా నమ్మశక్యంగా లేదు. ఈ డైట్లో పాస్ వద్ద ఈ 9 మంది పర్వతారోహకుల అనుమానాస్పద మరణానికి గల కారణం ఇప్పటికీ ఒక మిస్టరీగానే ఉంది. ఈస్టర్ ల్యాండ్ పసిఫిక్ మహాసముద్రంలో 162 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం గల ఒక చిన్న ద్వీపంలో సుమారు 1000 మనిషిని పోలిన రాతి విగ్రహాలు, సుమారు ఒక్కొక్కటి 13 ఫీట్ల కంటే ఎక్కువ ఎత్తు, 14 మెట్రిక్ టన్నుల కంటే బరువు కలిగి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. ఈ విగ్రహాలను మోయిస్ అని పిలుస్తారు. ఈ ద్వీపం పేరు ఈస్టర్ ల్యాండ్. దీన్ని ఈస్టర్ అనే పండుగ రోజున డచ్ నావికుడు జాకబ్ రోగెవిన్ 1722లో కనుక్కోవడం వలన దీన్ని ఈస్టర్ ల్యాండ్ అని పేరు పెట్టడం జరిగింది. యాక్చువల్లీ దీన్ని స్థానికంగా రాపానుయి అని పిలుస్తారు. ఈ విగ్రహాలు క్రీస్తు శకం 1250 నుండి 1650 మధ్యన
పాలినేషియన్ రాపానోయి ప్రజల చెక్కబడ్డాయని కనుక్కున్నారు. మరణించిన వారి పూర్వీకుల జ్ఞాపకార్థం వీటిని రాపానోయి ప్రజలు చెక్కి ఉంటారని భావించడం జరిగింది. మరి చెక్కినటువంటి ఇంత పెద్ద బరువుగల విగ్రహాలను ద్వీపమంతటా ఏ విధంగా రవాణా చేశారు అనేదే అంతుచిక్కని రహస్యం. ఆధునిక యంత్రాలు కానీ క్రేన్లు కానీ లేని సమయంలో ప్రాచీన నాగరికతకు సంబంధించిన ప్రజలు ఈ భారీ రాతి కట్టడాలను కఠినమైన ఆ భూభాగం అంతటా సుమారు 18 కిలోమీటర్ల దూరం వరకు ఏ విధంగా తీసుకొని వెళ్ళగలిగారు అనేది చాలా సంవత్సరాలుగా ఒక పెద్ద రహస్యంగా మిగిలిపోయింది. అయితే కొందరు పురావస్తు శాస్త్రవేత్తలు ఆ విగ్రహాలను తాడుతో కట్టి అటు ఇటు ఊపుతూ నడిపించే విధంగా రవాణా చేసి ఉంటారని భావిస్తున్నారు. వీరు అక్కడ ఉన్న అగ్నిపర్వతం నుండి వెలువడిన లావా వలన ఏర్పడిన శిలాలను చెక్కి ఆ విగ్రహాలను ఏర్పాటు చేసి దీపం మొత్తం తరలించారు. ఈ విగ్రహాలు పొడవు ముక్కు, కండ్లు కలిగి ఉండి మరికొన్ని విగ్రహాలు తలపై భారీ ఎర్రటి స్తూపాకార టోపీల వలె ఆకారాలను కలిగి ఉన్నాయి. ఇవి కిరీటాలు లేదా హోదాను తెలియజేస్తూ ఉండొచ్చు అని భావిస్తున్నారు. ఈ రాపానోయి ప్రజలు క్రమంగా వ్యవసాయం కొరకు అడవిని నరకడం వలన అక్కడ చెట్లు లేక క్రమంగా భూమి బంజరు భూమిగా మారడం వలన ఆహార కొరత ఏర్పడి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటారని, లేదా వేరే తెగ వాళ్ళ దాడిలో అక్కడి స్థానికులు నశింపబడి ఉంటారని భావిస్తున్నారు. ఆ భారీ విగ్రహాలను ఏ విధంగా ఆ ద్వీపం మొత్తం తరలించారు, ఆ విగ్రహాల వెనుక ఉద్దేశం ఏమిటి అనేది ఇప్పటికీ ఒక మిస్టరీలాగా ఉంది. నాజ్కా లైన్స్ పేరు దేశ రాజధాని లిమా నగరానికి దగ్గరలో నాజ్కా ఎడారి మైదానాల్లో సుమారు 400 కిలోమీటర్లున్న ఈ గీతలను నాజ్కా లైన్స్ అంటారు. ఈ గీతలను భూమిపై నుండి చూస్తే ఏమీ అర్థం కావు, పిచ్చి గీతలుగా కనిపిస్తాయి. కానీ ఆకాశం నుండి చూస్తే చాలా ఆకారాలతో కూడిన బొమ్మలు, సరళ రేఖలు వంటివి కనిపిస్తాయి. సుమారు 1200 పైగా ఆకారాలు అందులో గీయబడ్డాయి. అందులో 800 వరకు సరళ రేఖలు, 300 వరకు మ్యాథమెటిక్ సింబల్స్ జామితీయ నమూనాలు, 70 వరకు జంతు వృక్ష రూపాలు గీయబడ్డాయి. ఈ ఆకారాలలో ఎన్నో జంతువులు, పక్షులు, కోతులు, సాలెడు పురుగులు, హమ్మింగ్ బర్డ్స్ వంటి ఎన్నో జంతువులు మరియు వృక్షాలు, మ్యాథమెటిక్ సింబల్స్, స్ట్రేట్ లైన్స్ కనిపిస్తాయి. ఈ స్ట్రేట్ లైన్స్ ఎన్నో కిలోమీటర్ల వరకు నిదానంగా ఉండి ఎయిర్ రన్వే లాగా కనిపిస్తాయి. ఈ ఆకారాలను మొట్టమొదటిసారిగా 1927 సంవత్సరంలో పేరులోని ఒక విమానయాన నావికుడు చూసి ఆశ్చర్యపోయి ప్రభుత్వానికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వలన అప్పటి నుంచి వాటిపై పరిశోధన మొదలైంది. క్రీస్తు శకం 200 నుండి 500 సంవత్సరాల మధ్యలో ఈ నాస్కా జాతి సంస్కృతి ప్రజలు వీటిని అక్కడ భూమిపై ఉన్న కార్బైట్ అనే కరిగిపోయిన శిలాజ పొరలను ఒక క్రమ పద్ధతిలో తొలగించడం వలన పైన ఉన్న పొర తొలగి లోపల లేత రంగు గల మట్టి స్పష్టంగా కనిపించేలాగా ఈ నాజ్కా లైన్స్ను గీయడం జరిగిందని కనుక్కున్నారు. అక్కడి వాతావరణ పరిస్థితులు తక్కువ వర్షపాతం, గాలులు లేని వాతావరణం కారణంగా ఈ నాజ్కా లైన్స్ ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. ఈ నాజ్కా ప్రజలు దైవ ఆరాధ్యులు. అందుకే ఆ రూపాలు పైన ఉన్న దేవునికి కనిపించేటట్టు దేవుడు ప్రశంసించే విధంగా గీసి ఉంటారని భావిస్తున్నారు. కొందరు ఇవి గ్రహాంతరవాసులు ఏలియన్స్కి సిగ్నల్ను అందించి
వారి వారి వాయునౌకలు ఈ రన్వే లాంటి సరళ రేఖలపై ల్యాండ్ అయ్యే విధంగా ఏర్పాటు చేయబడ్డాయని భావిస్తున్నారు. మరియు ఈ నాస్కా సంస్కృతి ప్రజలు ఎక్కడికి వెళ్ళారు, ఎలా అంతమయ్యారు అనే దానిపై కూడా మిస్టరీగానే ఉంది. కొందరు ఈ నాస్కా సంస్కృతి కరువు కాటకాల వల్ల నశించిందని భావిస్తే, కొందరు ఈ నాస్కా ప్రజలు వారితో సంబంధం గల ఏలియన్స్తో గ్రహాంతరాలకు వెళ్ళిపోయారని భావిస్తున్నారు. ఈ నాస్కా సంస్కృతి ప్రజలు సుమారు 2000 సంవత్సరాల క్రితం వీటిని ఏ విధంగా అంత ఖచ్చితత్వంతో గీశారు, వారి దగ్గర ఎలాంటి మిషన్స్ కానీ టెక్నాలజీ కానీ లేకుండా ఎలా గీశారు, ఆకాశం నుండి మాత్రమే స్పష్టంగా కనిపించే ఈ భారీ ఆకృతులు ఎందుకు రూపొందించబడ్డాయో ఇప్పటికీ రహస్యంగానే ఉంది. బెర్ముడా ట్రయాంగిల్ 1945లో అమెరికాకు చెందిన 5 టార్పిడో విమానాలు ఫ్లైట్ 19 అనే పేరుతో ఫ్లోరిడా నుండి బయలుదేరాయి. 14 మందితో కూడిన ఈ విమానాలు రెగ్యులర్ ట్రైనింగ్లో భాగంగా ఫ్లోరిడా నుండి తూర్పు వైపుకు బయలుదేరిన 2 గంటల తర్వాత సడన్లీ ఈ విమానాల యొక్క దిక్సూచి కంపాస్ పనిచేయడం ఆపేసి ఇవి ఫ్లోరిడా నుండి 370 కిలోమీటర్ల దూరంలో సడన్లీగా అదృశ్యమైపోయాయి. ఈ అదృశ్యమైన విమానాల జాడను కనుగొనడానికి 13 మంది రెస్క్యూ బృందం మెరైన్ సెర్చ్ అండ్ రెస్క్యూ ఎయిర్క్రాఫ్ట్లో బయలుదేరారు. వీరి విమానం కూడా అదృశ్యమైపోయింది. ఏ ఒక్కరి బాడీ కానీ ఎయిర్క్రాఫ్ట్కి సంబంధించిన ముక్కలు కానీ దొరకలేదు. ఏవైతే ఈ 2 ఎయిర్క్రాఫ్ట్ విమానాలు మాయమైపోయాయో ఆ ప్రదేశాన్ని ప్రస్తుతం బెర్ముడా ట్రయాంగిల్గా పేర్కొంటారు. ఈ బెర్ముడా ట్రయాంగిల్ ఫ్లోరిడా నుండి తూర్పున ప్యూర్టోరికా, బెర్ముడాలను కలుపుతూ సుమారు 5 లక్షల యార్డ్ల వైశాల్యాన్ని కలిగి ఉంది. ఈ ప్రదేశంలో గతంలో కొలంబస్ కూడా ప్రయాణం చేసినప్పుడు తన కంపాస్ కూడా పనిచేయడం ఇబ్బంది పెట్టిందని పేర్కొన్నాడు. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో 1918 మార్చ్లో అత్యంత ప్రసిద్ధ అమెరికా నౌక USS సైక్లోప్స్ జాడ లేకుండా ఈ బెర్ముడా ట్రయాంగిల్లో అదృశ్యమైపోయింది. మొత్తం 306 మంది ప్రయాణికులు అదృశ్యమైపోయారు. ఇలా వందల నౌకలు, విమానాలు ఈ బెర్ముడా ట్రయాంగిల్లో అదృశ్యమైపోయాయి. అయితే దీనికి కారణం ఈ బెర్ముడా ట్రయాంగిల్ ఏరియాలో ఆకస్మిక భయంకరమైన తుఫాన్లు, హరికేన్లు, తీవ్రమైన అలలతో కూడిన నీటి ప్రవాహం ఉండడం వలన ఇలాంటి సంఘటనలు జరుగుతాయని చెప్తున్నారు. సముద్రంలో చాలా చోట్ల ఎలాగైతే సంఘటనలు జరుగుతాయో ఈ బెర్ముడా ట్రయాంగిల్లో కూడా అదే విధంగా జరుగుతాయని, ఈ బెర్ముడా ట్రయాంగిల్ చాలా రద్దీ గల విమానాలు, నౌకలతో కూడిన ప్రదేశం కావడం వలన ఇలాంటి సంఘటనలు జరగడం మామూలని చాలామంది భావిస్తున్నారు. రోనాక్ కాలనీ 1587 సంవత్సరంలో ఉత్తర అమెరికాలోని రోనాక్ ద్వీపంలో ఇంగ్లాండ్ ప్రజల యొక్క శాశ్వత స్థావరాన్ని ఏర్పాటు చేయడానికి గవర్నర్ జాన్ వైట్ నాయకత్వంలో మహిళలు, పిల్లలు, పురుషులతో కూడిన 115 మంది నివాసితులు రోనాక్ ద్వీపంలో రోనాక్ కాలనీని ఏర్పాటు చేశారు. అక్కడ ఏర్పడిన తీవ్రమైన ఆహార మరియు రక్షణ కొరతను తీర్చడానికి గవర్నర్ జాన్ వైట్ 1587లో ఇంగ్లాండ్ బయలుదేరాడు. బ్రిటిష్, స్పానిష్ యుద్ధాల అంతరాయం కారణంగా రావడంలో ఆలస్యమై 1590లో జాన్ వైట్ తిరిగి రోనాక్ కాలనీ చేరుకున్నప్పుడు ఆ ప్రాంతం మొత్తం నిర్మానుష్యంగా కనిపించింది. చాలా ప్రయత్నించిన వాళ్ళ ఆచూకీ కూడా అతనికి దొరకలేదు. వారు ఏమైపోయారు, ఎక్కడికి వెళ్ళారనే రహస్యం ఇప్పటికీ అంతుచిక్కని మిస్టరీగా ఉంది.
ఆ ప్రదేశంలో ఎలాంటి మృతదేహాలు కానీ పోరాటం జరిగిన ఆనవాళ్ళు కానీ కనిపించలేదు. కానీ ఒక చెక్క పైన క్రోటోవాన్ అని చెక్కబడిన పదం మాత్రమే కనిపించింది. కొందరు చరిత్రకారులు ఈ కుటుంబాలు ఆహార కొరత కారణంగా ఈ ద్వీపాన్ని విడిచిపెట్టి పక్కకున్న క్రోటోవాన్ ద్వీపంలో ఆశ్రమం పొంది ఉంటారని భావిస్తున్నారు. బ్రిటిష్ వాళ్ళు ఎంత ప్రయత్నించినా వారి జాడను మాత్రం కనుక్కోలేకపోయారు. ఇది ఇప్పటికీ కనుక్కోలేని రహస్యంలాగానే ఉంది.